ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పేలుడు ధాటికి 8 కార్లు పూర్తిగా దగ్నం కాక సమీపంలోని దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే కాల్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇక ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పిస్తున్నారు. పేలుడు 6 గంటల 45 నిమిషాల తర్వాత జరిగినట్లుగా తెలుస్తోంది. 6 గంటల 55 నిమిషాలకు ఫైర్ స్టేషన్కు సమాచారం అందినట్లుగా అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తోంది. ఘటన వెనుక ఏదైనా దృశ్యాలు ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కార్లో హై గ్రేడ్ ఎక్స్ప్లోజన్ ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ పోలీసులు ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షాతో మాట్లాడారు. ఘటనపై సమగ్ర దర్యాప్తును అమిత్ షా ఆదేశించారు. మరోవైపు అమిత్ షాకు మోదీ నుంచి కాల్ వచ్చింది. ఈ ఘటనపై కూడా ఆరా తీశారు. మరోవైపు పేలుడు ఘటనతో ఢిల్లీ కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించింది. ఈ ఘటనతో ముంబై, హైదరాబాద్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ పాత బస్తీ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని రద్దీ ప్రాంతాలలో అన్ని రైల్వే స్టేషన్స్లలో తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాలి అని సిపి సజ్జనర్ ప్రజలకు సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే ఇవాళ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర, అంటే లాల్ కిలా అంటారు, అక్కడ జరిగిన పేలుడు కానివ్వండి, ఆ పేలుడు తర్వాత ప్రభావాలు, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్క దాన్ని ఇప్పటికే డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాము చాలా కాలం నుంచి కూడా ఈ ఉగ్రదాడులకు సంబంధించి కొన్ని కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇవాళ ఉదయం కానివ్వండి, నిన్న హైదరాబాద్ లో జరిగిన అరెస్టులు, ఇవాళ ఉదయం ఢిల్లీలో జరిగిన అరెస్టులు, మొన్న విజయనగరంలో జరిగిన అరెస్టులు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కనెక్టెడ్ అయ్యి ఉన్నాయని కొద్దిగా ఆలోచించారు. కానీ వాటి దేనికి కనెక్షన్ లేదు. కానీ మొత్తానికైతే భారతదేశంలో ఈ అలజడి సృష్టించాలన్న ఆలోచన మాత్రం ఉగ్రదాడులు, ఉగ్ర మూకలు చేశాయన్న ఒక కంక్లూజన్ అయితే రావచ్చు. బట్ ఇప్పటికైతే NSG అలాగే NIA రెండు కూడా అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. మొత్తం ప్రాంతాన్ని ఇప్పటికే వాళ్ళ అధీనంలోకి తీసుకున్నాయి. దానికి సరిపోదన్నట్టుగా ఢిల్లీకి సంబంధించిన స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీసులు కూడా అక్కడ చేరుకున్నాయి. ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కీలకమైన అధికారులందరూ అక్కడ చేరుకుని అసలు ఈ మొత్తం ఎలా జరిగింది అన్న దాన్ని జస్ట్ ఒక టైం లైన్ గీసే ప్రయత్నం చేస్తాం. అందులో చూస్తే దాదాపుగా సాయంత్రం 6:52 సమయంలో ఒక కారు, అంటే స్లోగా నడుస్తున్న ఒక కారు రెడ్ సిగ్నల్ పడడం తర్వాత అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఆ కారులో కూడా 3 వ్యక్తులు ఉన్నారు అన్నది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 652 నుంచి
6:55 లోపు ఇది మొత్తం ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్, అంటే ఆ కారు కూర్చున్న కారులో బ్యాక్ సైడ్ బాంబ్ బ్లాస్ట్ జరగడము, ఆ పక్కన ఉన్న దాదాపుగా 10 కార్లకి, అందులో ముఖ్యంగా సిఎన్జి కార్లు ఏవైతే ఉన్నాయో ఆ సిఎన్జి కార్లకి వెంటనే నిప్పులు అంటుకొని ఆ తర్వాత అవి కూడా పేలిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇప్పటికైతే ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము అది హర్యానా హెచ్ఆర్ అనే ఒక దీంతో, అంటే హర్యానా రిజిస్ట్రేషన్ తో ఆ కారు రిజిస్టర్ అయిందని తెలుస్తోంది. దాని ఓనర్ పేరు కూడా నదీం అన్న ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ చూస్తే హర్యానాకు సంబంధించిన ఆ వెహికల్ ని ఇప్పటికే I-20 కారుగా దాన్ని గుర్తించారు. మొదట్లో అది స్విఫ్ట్ డిజైర్ అనుకున్నారు, కానీ స్విఫ్ట్ డిజైర్ కాదు, అది I-20 కార్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. దాన్ని అమిత్ షా కూడా చెప్పేశారు. అంటే ఈ వ్యక్తి ఏదైతే కార్ మనం అనుకుంటామో అది నదీం ఖాన్ అనే పేరుతో ఉన్న నేపథ్యంలో HR 267674 అనే నెంబర్, అంటే HR 267674 అనే నెంబర్ ఆ కారు ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ మొత్తం ఘటన జరిగిన తర్వాత అమిత్ షా చెప్పిన దాని ప్రకారం ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే మొత్తం దానికి సంబంధించిన అన్ని బృందాలు కూడా అక్కడ చేరుకోవడం అనేది ఒక మంచి పరిణామంగా ఆయన చెప్పడంతో పాటు, అంతేకాకుండా 6:55 సమయంలోనే అక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా ఈ సమాచారం రావడం, వెంటనే దాదాపుగా 10 నుంచి 15 ఫైర్ ఇంజిన్స్ అక్కడికి వచ్చి ఆ మొత్తం మంటల్ని అదుపు చేయడం కానివ్వండి, వాటన్నింటినీ ఫర్దర్ గా ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఘటన జరిగిన సందర్భంలో మనం చూస్తే మాత్రం కారులో ఘటన జరగడము, ఆ బాంబు పేలుడు జరగడము, ఆ చుట్టూ ఉన్నవి అంటుకోవడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 13 మంది ఇప్పటికే మృతి చెందడంతో పాటు 30 మందికి గాయాలైనట్టుగా కనిపిస్తుంది. ఒక 4 పరిస్థితి మాత్రం చాలా విషమంగా ఉంది అనే విషయం అయితే అర్థమైంది. ఘటన జరిగిన తర్వాత వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి రెస్పాండ్ అయ్యారు, అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు. అంతేకాకుండా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అసలు ఏం జరుగుతుంది అన్నది ఎన్ఎస్జీ కానివ్వండి, అలాగే ఎన్ఐఏతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోఆర్డినేట్ చేసుకునే సందర్భంలో కూడా ఇది ఉగ్రదాడి అయ్యే అవకాశం ఉందా అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉంది అన్నది గతంలోనే మనం చూసాం. అందులో భాగంగానే ఇది మొత్తం కూడా కనిపిస్తుంది. అయితే వాళ్ళు ఎంచుకున్న ఆ ప్రాంతం కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అందులో ముఖ్యంగా చాందనీ చౌక్ రోడ్ నుంచి అది రెడ్ ఫోర్ట్ గేట్ ఏదైతే ఉందో మెట్రో గేట్ నెంబర్ 1 ఉండేటప్పుడు అది చాందనీ చౌక్ రోడ్ నుంచి రెడ్ ఫోర్ట్ గేట్ కి వెళ్లే రోడ్డు మధ్యలో ఉంటుంది ఆ మెట్రో గేట్ నెంబర్ 1 అన్నది. అక్కడ బ్లాక్ చేయడం ద్వారా ఒకటి అక్కడున్న లోకల్ పీపుల్ తో పాటు రెగ్యులర్ గా రెడ్ ఫోర్ట్ చూడడానికి వచ్చే ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వాళ్ళని కూడా లక్ష్యంగా చేసుకొని ఇది నడపాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇది జరిగినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పటికే అమిత్ షా రెస్పాండ్ అయ్యారు, రాజ్నాథ్ సింగ్ రెస్పాండ్ అయ్యారు, అంతేకాకుండా ప్రధాని మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన బాధ్యులను పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ ఘటనలో ఎవరైతే బాధితులుగా మారారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించడం కానివ్వండి, వాళ్ళకి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానివ్వండి ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించి ఇమ్మీడియట్లీ స్టెప్స్ తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే ఇదేదైతే మనం చెప్తున్నా ఆ ఘటన జరిగిందో, ఘటన జరిగినప్పుడు మొదటిది బ్లాస్ట్ జరిగింది, ఆ తర్వాత ఆ పక్కన ఉన్న సిఎన్జి వెహికల్స్ ఎక్కువ శాతం అవి అయ్యాయి. మనందరికీ తెలుసు, అంటే ఢిల్లీకి సంబంధించి రెగ్యులర్ మనం హైదరాబాద్ కానివ్వండి ఇతర ప్రాంతాలతో పోలిస్తే అక్కడ సిఎన్జి వెహికల్స్ ఎక్కువ వాడతారు. బికాజ్ ఎందుకంటే అక్కడ మొదటిది డీజిల్ అన్నకు సంబంధించి డీజిల్ వెహికల్స్ పైన చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అయితే పెట్రోల్ లేదా సిఎన్జి వెహికల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. పోలీసులు కనిపించిన దీని ప్రకారం కూడా ఆ ఘటన జరిగిన తర్వాత బాధ్యులు ఎవరు ఉండే అవకాశం ఉంది దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ అన్నింటినీ కూడా చెక్ చేశారు. అందులో ఒక అనుమానితుని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని ఆయన కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇక్కడ పేలుడుకి సంబంధించి ఏమేమి ఉపయోగించే అవకాశం ఉంది అని దానికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అమ్మోనియం నైట్రేట్ యూజ్ చేశారు, డిటోనేటర్ ని యూజ్ చేశారు. అంతేకాకుండా ఆ స్లోగా వెళ్తున్న కారులో ఈ బాంబు పేలేలాగా, ఆ బాంబు పేలినప్పుడు కూడా మనము ఆ సిగ్నల్ ఉందో సిగ్నల్ దగ్గర పేలేలాగా ప్లాన్ చేసుకుని దీన్ని రిమోట్ తో ఆపరేట్ చేశారు అన్న అనుమానం కూడా వస్తుంది. ఈ అనుమానం వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఎన్ఎస్జీ అలాగే ఎన్ఐతో పాటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది దాన్ని ఫైనల్ గా ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. బట్ ఇలాంటి దాడి జరగడం అనేది మాత్రం ఖచ్చితంగా శోచనీయంగానే అనుకుంటున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ అనేది ఇప్పటికే ప్రకటించారు. ముఖ్యంగా ఓవైపు హైదరాబాద్ లో మనకు ఒక ఉప ఎన్నిక ఉంది. అంతేకాకుండా మరోవైపు బీహార్ లో కూడా 2వ విడత ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో దీని కారణంగా దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించడంతో కీలకంగా ఈ మధ్య కాలంలో జరిగినది, ముఖ్యంగా ఇవాళ ఫరీదాబాద్ లో జరిగిన అరెస్టులు కానివ్వండి, నిన్న హైదరాబాద్ లో జరిగిన అరెస్టులు, కీలకంగా మారిన విజయనగరానికి సంబంధించిన ఇష్యూ అన్ని చూసి దేశవ్యాప్తంగా హైలైట్ ప్రకటించడంతో పాటు ఎక్కడెక్కడైతే ఈ ఉగ్ర లింకులు ఉన్నాయి అన్న అనుమానం ఉందో ఆ ప్రాంతంలో మరొకసారి సోదాలు చేపట్టడం కూడా మనకు తెలిసింది. అంతేకాకుండా ఇవాళ ఉదయమే దాదాపుగా 2,900 కేజీలకు సంబంధించి
ఒక పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం, 300 లీటర్ల అమ్మోనియం నైట్రేట్ ని కూడా స్వాధీనం చేసుకుని ఇప్పుడు జరిగిన ఘటనలో కూడా అమ్మోనియం నైట్రేట్ ఉంది అన్న ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇది ఎందుకు ఇలా జరిగింది, దీనికి సంబంధించి ల్యాబ్సెస్ ఏమున్నాయన్న విషయం కూడా చూస్తున్నారు. దాంతో పాటు ఈ ఘటన జరగడానికి ఇప్పటి వరకు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోలేదు. కాబట్టి అసలు ఏం జరిగిందో అవకాశం ఉందనే దానిపైన ఎవరికి వాళ్ళ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దానికి ఆన్సర్ వెతికే పనిలో ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం మీద అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆ ఘటన జరిగిన కొద్దిసేపట్లోనే అక్కడికి ఫైర్ ఇంజన్లు రావడం కానివ్వండి, మిగిలిన ఎన్ఐఏ, ఎస్ఐసి వాళ్ళందరూ కూడా రావడము, అక్కడ ఛిద్రంగా పడి ఉన్న ఏవైతే మృతదేహాలు ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తరలించడం కూడా మనకి జరిగింది. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్. దీనిపై మరింత సమాచారం మై క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించి ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఎక్కడైతే జనసమ్మర్దం ఎక్కువగా ఉంటుందో ఆయా ప్రాంతాల్లో నాకబందీ కూడా పెట్టి అక్కడైనా సరే అనుమానాస్పద వస్తువులు కావచ్చు, అనుమానాస్పద మనుషులు కనుకుంటే వెంటనే సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి అంటే గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం, తర్వాత కొన్ని కుట్రలు భగ్నం చేయడం తోటి అప్రమత్తమైన ఎవరైతే ఉగ్ర అంటే టెర్రరిస్ట్ సంబంధించిన మాడ్యూల్స్ ఈ పేలుళ్లకు పాల్పడినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. ఒక అనుమానితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 10 మంది చనిపోయారు. తర్వాత 24 మంది సీరియస్ గా ఉంటే వాడల్లో దాదాపుగా 3-4 పరిస్థితి విషమంగా ఉందని చెప్పని కూడా మనకు ప్రాథమిక సమాచారం బట్టి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ, ముంబై, అలాగనే కలకత్తా ఏమైతే మెట్రో సిటీస్ అన్ని మెట్రో సిటీస్ కూడా అప్రమత్తం చేసి సిరీస్ బ్లాస్ట్స్ లో జరిగే అవకాశం ఉందని చెప్పిన హెచ్చరికల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ పూర్తిగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం అంతా సద్దుమణిగింది. తర్వాత అలాగనే అనుమానితుల లిస్ట్ కూడా పెరుగుతా ఉన్నట్టు చూస్తా ఉంది. ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా ఈ స్లీపర్ సెల్స్ అంటే ఎక్కడైనా సరే ఒకసారి ఉగ్రవాదులు కనుక బాంబు పేలుళ్లకు పాల్పడాలంటే ఆ లోకల్ గా ఉండే వాళ్ళ సపోర్ట్ తీసుకుని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తో పాటు స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి పేలుళ్లకు పాల్పడతారు. సో ఆ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఏమైతే పేలుళ్లు జరిగాయో హైదరాబాద్ లో కూడా స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం 10 మంది చనిపోయారు. మిగతా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందనే నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఢిల్లీ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. రెడ్ లైట్ దగ్గర ఒకసారిగా వచ్చిన కారు ఆగడం, తర్వాత ఆగిన కారులో బ్లాస్ట్ జరిగిన పరిస్థితి ఉంది. ఇది అంటే ముందస్తుగానే రిమోట్ తోటి బ్లాస్ట్ చేశారా, అంటే మందు కూడా సమయం బ్లాస్ట్ చేశారా, లేకపోతే సూసైడ్ బాంబులు ఏమన్నా ఈ బ్లాస్ట్ కు పాల్పడిన అనేకమైన కోణాల్లో కూడా ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, లోకల్ టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, లోకల్ ఢిల్లీ పోలీసు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఆ తనిఖీల ఇంకా ముమ్మరం చేశారు. పూర్తి స్థాయిలో సీరియస్ మనం గమనిస్తే గతంలో కూడా ఇలానే ముంబైలో సీరియల్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పిన ఐవీ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ కూడా మరోసారి ఈ పేలుళ్లు సంభవించకుండా ఆ పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ పేలుళ్లు ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేట్టు చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడైతే మాత్రం ఈ టెర్రరిస్ట్ గ్రూపులు కొంతమంది ఇది తమ పని అని చెప్పిస్తున్న కూడా ఎవరికి చెప్పుకునే పరిస్థితి ఉంది. అది ఎవరికి కూడా తాము బ్లాస్ట్ చేసామని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు. రమ్య, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.